హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మొత్తానికైతే ఇన్ని రోజుల కష్టం మొత్తానికి ఈ తోటి కథం అయిపోయింది. సో షూటింగ్ అనేది వారికి ఓవరాల్ గా కంప్లీట్ అయిపోయింది. సో చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. దగ్గర దగ్గర 5 రోజులు అయిందా? 5 రోజులు అవుతుంది. 5 రోజుల నుంచి మధ్యలో సరే కొన్ని మధ్యలో ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఉండడం వల్ల కుదరలేదు. వర్కింగ్ డేస్ అది ఓన్లీ. సో మనోడు నిరంజన్ సో మంచి క్యారెక్టర్ చేసిండు. చాలా బాగుంటది మనోడు పర్ఫార్మెన్స్. అమ్మాయి శివాని చాలా బాగా చేసింది రోలు. సో మనోడు మహేష్ సో మంచి క్యారెక్టర్, సూపర్ అంటే సూపర్ చేసిండు. ఇక మనోడు చెప్పలేదు, మరో రోలెక్స్ క్యారెక్టరే. గణేష్ అబ్బాయి పేరు, చాలా బాగా చేసిండు. మనోడు కూడా ఇందులో వచ్చిన కెమెరామ్యాన్ రాజేష్ ఫస్ట్ టైం బాగుంటది, చాలా బాగుంటది ఆ రోల్. కొద్దిగానే ఉన్నా కానీ సో చాలా సంతోషం అంటే చాలా సంతోషం. అరే మనోడు అబ్బాయి పేరేంది? విష్ణు. అసలు క్యారెక్టర్ కామెడీ టైమింగ్ అంటే ఆ పిల్లగాంది ఉంటది, చాలా బాగుంటది. సో అబ్బాయి అయితే వెళ్ళిపోయాడు, ఏదో అర్జెంట్ పని ఉందని. సో ఇది మా ఓవరాల్ డేంజర్ టీమ్. ఐ మీన్ డేంజర్ మీన్స్ మెయిన్ డేంజర్ అని కాదు, మేము తీసే షార్ట్ ఫిలిం డేంజర్. అంటే అంటే ఏ విధంగా అనిపించింది? ఇది వరకు ఎప్పుడైనా చేసినావా షార్ట్ ఫిల్మ్స్, సాంగ్ షూట్స్ ఏమైనా చేసినావా, లేకపోతే టిక్ టాక్ వీడియోస్, షార్ట్ వీడియోస్, రీల్స్ వీడియో అయ్యే టిక్ టాక్ వీడియోస్ అంతేనా? అంటే దానికి దీనికి డిఫరెన్స్ అర్థమైపోయిందా? చాలా అట్లుంటది అన్నట్టు షూట్ అనేది. మేము కూడా కాంప్రమైజ్ అవ్వం మాక్సిమం. చూసినగా ఇంతసేపు ఎట్లుందో సిచ్యువేషన్ అది. నైట్ ఇప్పటిదాకా నా అమ్మాయి పాపం చాలా కోఆపరేట్ చేసింది, చాలా టైం కేటాయించింది మాకు. చాలా ఫోన్లు వస్తున్నాయి, నాకు కూడా ఫోన్ వస్తుంది. రైట్ మనోడు వీళ్ళంతా చాలా ఓవరాల్ గా అయితే చాలా హ్యాపీగా ఉంది. షూటింగ్ మాత్రం చాలా అంటే చాలా సంవత్సరాల తర్వాత షూట్ చేసిన, దగ్గర దగ్గర 4 సంవత్సరాలు దాటింది. సో ఎలా అనిపించింది మనకి? పెట్టు ఎలా అనిపించింది గణేష్? చాలా మంచిగా అనిపించింది. ఇంతకుముందుకు మేము ఇట్లా ఇష్టం కానీ ఇంత ఎక్స్పీరియన్స్ పీపుల్ తో మేము చేయలేదు. అన్న చాలా మంచిగా చేయించింది. కెమెరా ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది, అన్నకు అర్థం కావట్లేదు కానీ బాగా క్లోజ్ ఎక్కడ పెట్టాలి మంచిగా తీసుకున్నాడు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మేము ఎప్పుడు ఇట్లా కెమెరాలతోటి ఇంత షూట్ చేయలేదు. మేము ఓన్లీ ఫోన్ నార్మల్ చేసుకునేది. అన్న దొరకడం మాకు గోల్డెన్ ఆపర్చునిటీ. మీ అందరం ఎప్పటి నుంచి అనుకునేది ఆ టైంకి మాకు అన్న దొరకడం, ఇట్లనే కంటిన్యూ కావాలనుకుంటున్నాం. మహేష్ ఏ విధంగా అనిపించింది? బాగుందన్నా, నిజంగా బాగుందన్న. భలే అనిపించింది అన్న నాకైతే. నేను ఎప్పుడు చూడలేదు, తీయలే ఫస్ట్. నేను ఎప్పుడు డబ్బా ఫోన్ ముందర తీసేదానా. నువ్వు ఒకేసారి ఇంత పెద్ద కెమెరా తెచ్చి, డ్రోన్ కెమెరా తెచ్చి మా కోసం ఇంత చేస్తున్నావు అంటే మీరు దానికైనా కొంచెం న్యాయం చేయాలన్నా. అందుకే న్యాయం చేసిన మీ అందరూ. ఇగో మొత్తం రాజేష్ అనే చేసిండు. రాజేష్ అన్న కెమెరా మొత్తం నేనే చేసిన, తర్వాత ఏది జరిగినా నాదే. అయితే విషయం ఏంటంటే మన వాళ్ళ దగ్గర ఎంత నిరంజన్ పిలిచి కుట్టుకుంటే మాత్రం మాట్లాడేవా? మర్చిపోయా, నిరంజన్ మాట్లాడారు. అందరికి చెప్పేది ఏంటంటే ఇక్కడ మాట్లాడి ఎన్నడూ కెమెరాలని షూట్ చేయడం జరగలేదు. ఎన్నో నాకు ఛాన్స్ రాలేదు. అది నాకు చేయడం కూడా రాదు. ఫస్ట్ టైం నేను చేసినాను. శ్రవణ్ అన్న మంచిగా నన్ను సపోర్ట్ చేసిండు, రాజేష్ అన్న మంచిగా చేసిండు. అందుకే వాళ్ళిద్దరి వల్లనే మంచిగా చేసిన. నేను అసలు విషయం చెప్పాలంటే ఎమోషనల్ ఒకటి షార్ట్ ఉంటది మనోడిది. ఆ ఎమోషనల్ షార్ట్ చూస్తే మాక్సిమం మీకు ఏడుపు రావచ్చు. మీ ఫ్రెండ్స్ లో ఎప్పుడైనా జరుగుంటే కంపల్సరీ ఏడుస్తారు ఆ సీన్ చూస్తే. చూద్దాం, అవుట్పుట్ వచ్చిన తర్వాత మేము చూస్తాము. మాక్సిమం 100% మస్తు ఉంటది. సో మీరు సపోర్ట్ చేస్తే నెక్స్ట్ ఎపిసోడ్స్ కి ఇంకా ఇంప్రూవ్మెంట్ చూపిస్తాం. సపోర్ట్ చేయండి, కొంచెం సపోర్ట్ ఎపిసోడ్ అని చెప్పకే, మనం తీసే షార్ట్ ఫిల్మ్ సిరీస్, వెబ్ సిరీస్ కాదు కదా. ఈ షార్ట్ ఫిల్మ్ సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ఇంకా చాలా పెద్ద పెద్ద కంటెంట్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం పెట్టడం మర్చిపోకండి. కామెంట్లు ఏం పెట్టినా సరే మనల్ని మాత్రం తిట్టకండి, నన్ను తిట్టకండి.
కాకపోతే చెప్పుల ఏమైనా ఫోటోలు తప్పులు ఉంటే చెప్పండి, దానికి ముందుగా కవర్ చేసుకుంటాను. చెప్పడమే చెప్పులతో పెట్టమని చెప్పు. నేనింత సినిమాలో బ్రహ్మానందం గారిని అంటది అన్నా నువ్వు బయటికి రాకన్నా బయటకు వస్తే చెప్పులు తీసుకొని కొడతాడు అన్న అంటాడు. అది సో గాయస్ ఇదన్నమాట, మేమైతే షూట్ కంప్లీట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్ గా. దీని అవుట్పుట్ మీకు అనుకున్న విధంగా 100% మా అంటే మేము మా చేసింది ఊహ ఏదైతే ఉందో, తగ్గట్టు వస్తది, మీరు ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాం. ఏదైనా మా సంతోషం కోసం అయితే తీసినాం. మా సాటిస్ఫాక్షన్ కోసం సో మిమ్మల్ని కూడా సాటిస్ఫై చేస్తుందని భావిస్తున్నాం. భావిస్తున్నాం. కాబట్టి మనంతా కొత్త ఆర్టిస్టులు, అంత కొత్త వాళ్ళే, ఎక్స్పీరియన్స్ ఏం లేదు, ఎవరికీ లేదు. మేము కొత్తగా అడిగేసినాం, ప్లీజ్ సపోర్ట్ చేయండి. Support చేయండి. సో 2-3 రోజుల నుంచి 2 నోట్ బుక్స్ పట్టుకొని దగ్గర 5 రోజుల నుంచి చాలా కిందికి మీదే పడుకుంటా లేసుకుంటా అది కూడా చేసినాం. లాస్ట్ సెండ్ ఆఫ్ తీసుకుంటాం. సెండ్ ఆఫ్ కదే నాకు లేదు. అంటే మళ్ళీ కలవాలంటే మళ్ళీ అలా చేద్దాం, అలా చేస్తాం. Support చేయండి, కంటిన్యూ పెరిగిపోతుంది. అది. మా చాలా ఉన్నాయి ఇంకా మీకు పాపం. ఇలాంటి చాలా ఉంటాయి. అన్న స్టోరీలు మామూలు బుక్లోనే స్టోరీలు ఫస్ట్ అన్ను బుక్లోనే స్టోరీ. బుక్ లో స్టోరీలే ఉంటాయి కానీ అన్న నోట్ బుక్స్ లో అని చెప్పాలి, అన్న రాసే స్టోరీలు. ఓకే. ఓకే సో అందరికి ఏం చెప్పేది అంటే ఈ నెలలోనే ఖచ్చితంగా రిలీజ్ చేస్తాను. డేట్ అనేది త్వరలో అనౌన్స్మెంట్ ఉంటుంది. సో నెక్స్ట్ ప్రీ రిలీజ్ లాగా ఈ విధంగానే ప్రీ రిలీజ్ లాగా ఒకటి ఈవెంట్ పెడదాం అనుకుంటున్నాం. పెడతాం కూడా. ప్రమోషన్ కూడా మన వాళ్ళు చేస్తుంటారు. ప్రమోషన్ మీన్స్ మీరు వేరే వాళ్ళు ఆల్రెడీ ఇవాళ ఒకటి వచ్చింది కానీ బాగుంది నా వాయిస్ అన్నది. మా ఫ్రెండ్ వాడు. అన్నయ్య బాగా మా వాయిస్ friend. నీకు అరే చెప్పాలి సీన్ అరే థ్యాంక్ యూ రా, సూపర్ చాలా అంటే బాగుంది చాలా రా, థ్యాంక్ యూ రా. విజయ్ మాకు ఒక వీడియో చేసినందుకు, ఒక షార్ట్ వీడియో చేసినందుకు. అందరు అడుగుతురు. చాలా బాగుంది అది. బాగుంది, వాయిస్ బాగుంది అన్నది. ఛానల్ నేమ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. సో మనది రెగ్యులర్ టాపిక్స్. సో దాంట్లో అన్ని వస్తాయి. అందరం కలిపి చెప్తాం అంటున్నా నేను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అది గట్టిగా కొట్టండి, చిన్నగా కొట్టండి. రెగ్యులర్ టాపిక్స్. అట్లా. సో అందులో షార్ట్ ఫిలిం ప్రీమియం స్టార్ట్ అవుతుంది. ఆ డేట్ చెప్తాం, ఓకేనా? అందులోనే మనం స్ట్రీమ్ short అవుతుంది. film release చేస్తున్నాం మన ఛానల్ లో. రెగ్యులర్ టాపిక్స్ షార్ట్ ఫిలిం నేమా షార్ట్ ఫిలిం స్పైరల్ ఆఫ్ ఎడిక్షన్ అని పెట్టినాము. సో అందరికి నచ్చుద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే. అంటే వ్యసనంలో మనం ఏం చెప్తాం చూపిస్తున్నాం. వద్దు వదిలే. అలాంటి ఏం చేస్తాడు తాగిపోతాడు. ఓకే. ఎనీ హౌ ఓకే గైస్, గుడ్ నైట్, బాయ్. బాయ్.